సూపర్ చేసావు అన్న మాస్ జాతర సినిమా చూడడం జరిగింది. నాకైతే సినిమా బాగుంది. ఎందుకంటే రవితేజ గారిని ఎలా చూడాలనుకున్నారో ఫ్యాన్స్కి అలాగే ఉంది. రవితేజ ఫ్యాన్స్ కదా అనదర్ ఫ్యాన్స్ కూడా ఒక మంచి మసాలా సినిమా అని అనిపించింది. ఇది మాస్ జాతర కన్నా ఊర మాస్ జాతర అని పెడితే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. అయితే చాలా వరకు సినిమాలు రవితేజ గారి సినిమాలు అలా ఉంటాయి ఎలా ఉంటాయని చెప్పేసి అంటారు. ఓకే, 2-3 సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన్ని ఇంట్లో కూర్చొని ఏడ్చే రకం కదా రవితేజ. సినిమా పిచ్చాడు, చాలా గట్టిగానే కొట్టాడు సినిమా అయితే. ఈ సినిమా అయితే ఎంతవరకు ఇంపాక్ట్ చూపించాలంటే ధమాకా తర్వాత ఆ లెవెల్లో అంత ఇంట్రెస్టబుల్ సినిమా అయితే ఉందంటే మాస్ జాతర అని చెప్పుకోవచ్చు. ధమాకా తర్వాత 2-3 సినిమాలు పక్క పోయినా కానీ దానికోసం అస్సలు పడుచుకోలేదు. ఓవర్మాస్ లెవెల్లో మన ముందుకైతే రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బాగుంది అని నా ఒపీనియన్ అయితే కనపడుతుంది. మరి 100 కోట్ల నుంచి 150 కోట్లకి అయితే తక్కువ లేదు. చాలా మంది అన్నారు బాహుబలి ఇంపాక్ట్ కనపడుతుంది సినిమాకి అంటారు. బాహుబలి సినిమాకి ఎక్కడ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే టీవీలో వారానికి 4 సార్లు బాహుబలి 1-2 వేసి పడి చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ వరకు ఏమైనా చూడొచ్చు బాహుబలి తప్ప ఈ సినిమా మీద ప్రభావం అయితే పడలేదు. కానీ రవితేజ గారు ఏ రకంగా చూడాలో ఆ రకంగా అయితే చూపించాడు. ఇక భీమ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ అయితే అదరగొట్టు పడిచేసాడు. ఇక రవితేజ గారి నటనైతే రైల్వే పోలీసు నటనైతే ఇదంతా నాది అనుకుని చేశాడు కాబట్టి సినిమాను ఒక లెవెల్లో భుజాలమే పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. సినిమా అయితే చాలా మంది కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ సన్నివేశాలన్నీ కూడా సమృద్ధిగా అయితే కనిపించాడు. ఇది మాస్ జాతర కన్నా ఓవర్ మాస్ జాతర లాస్ట్ ఫైట్ చూస్తే ఓవర్ మాస్ జాతర అని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి మరొకసారి చెప్తున్నాను, 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యి ఇంట్లో కూర్చునే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అన్న అయితే. కాబట్టి ఈ సినిమా ఒక వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయింది. అత్యద్భుతమైన డబుల్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. నాకైతే బాగుంది. ఖచ్చితంగా మా పుష్ప 2 మించి ఉన్నాయి. పుష్ప 2 వరకు అయితే పక్కన పెడితే పుష్ప 2 మించి ఉన్నాయి. ఏదైతే ఒక బ్రిడ్జ్ మీద ఫైట్ అయితే ఏదైతే ఉందో, ఒక లేడీ ఫైట్ ఏదైతే ఉందో అది చాలా గట్టి ఇంపాక్ట్ అయితే కనపడుతుంది సినిమాకి. చాలా అన్న ఫస్ట్ నుంచి కూడా రవితేజ గారు ఎంట్రన్స్ అయిన వరకు ఎండింగ్ వరకు కూడా ఒక లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఇంటర్వ్యూల సీను లాస్ట్ ఎండింగ్ సీన్ అయితే ఇంకా చెప్పలేదు. ఆ జాతర ఫైట్ అయితే ఇంకా దానికోసం 2 సార్లు చూడొచ్చు. సినిమా ఎక్కడ కూడా మిస్యూజ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా, చాలా గట్టిగా ఉంది. మాస్ జాతర ఈ సినిమాకి డైరెక్టర్ మాస్ జాతర అని పెట్టాడు కానీ మాస్ జాతర కాదు ఓర మాస్ జాతర అని పెట్టాలని చెప్తున్నాను. సినిమా అయితే చాలా గట్టిగా ఉంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు మనం ఇవ్వచ్చు. సూపర్ హిట్ మూవీ దంచు కూడా ఏంటంటే. థ్యాంక్ యూ.